ఒకరితో ఒకరితో మాట్లాడుకుంటే ముత్యాలు రాలిపోతాయని మాట్లాడుకోరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వ్యవహారం అట్టుకెక్కాలంటే, వ్యవహారం కార్యం జరగాలంటే కూర్చుని ఏం చేయాలి? ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. కుటుంబానికి వద్దాం, ముందు భార్యాభర్తలు మాట్లాడుకోవాలి, ఒక అండర్స్టాండింగ్ రావాలి. అప్పుడు పిల్లలను కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుకోవాలి. దేవునికి స్తోత్రం. అది జరిగినప్పుడు, అది జరగలేనప్పుడు మనం అనుకున్నదే జరగాలనుకోవటం అది ఖచ్చితం కాదు. ఒక అండర్స్టాండింగ్, ఒకరికొకరు ఏం చేయాలా? మాట్లాడుకోవాలి. ఆమేన్. ఇక్కడ మాట్లాడుకునేది అండి మనలో ఐక్యతను సూచిస్తుంది. ఏమండి? ఇంకొకటి, ఒకరి ఎడలో ఒకరి సంబంధ బంధాలను సూచిస్తుంది. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వీళ్ళు ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారా అంటే, ఒకరితో ఒకరు వీరు మాట్లాడుకుంటున్నారు. ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారు అంటే, నేనేమంటానంటే ఒకరితో ఒకరు మాట్లాడుకునేది. కాపర్లు ఏంటంటే, అక్కడ అనేక మంది ఉన్నారు కదండి. గొర్రెల కాపర్లు ఒకరు ఇద్దరా? కాపరులు అని ఉందా అంటే కాపరులు అని ఉంది. కాపరులు అంటే ఒకళ్ళిద్దరు కాదు, అనేక మంది ఉన్నారు కదండి. ఇప్పుడు అనేక మంది ఉన్న వీళ్ళు ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారు అంటే మాట్లాడుకుంటున్నారు. అంటే ఇక్కడ నేనేమంటానంటే మనము కూడా ఏం చేయాలా? ఇప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం అంటే అర్థం ఏంటంటే మనం ఒకరికొకరు మాట్లాడుకోవటమే కాదు, ఇతరులతో కూడా యేసుని గురించి మాట్లాడాలి. ఆమేన్. అమ్మ, ఇతరులకు కూడా యేసుని గురించి ఏం చేయాలి? వాళ్ళతో చెప్పండి అమ్మా. అవునా కదా? ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుందాం అనుకో, తగ్గిపోయింది అనుకో, మనం ఏం చేస్తాం? రంపు వచ్చింది అనుకో, పలానా ట్యాబ్లెట్ వేసుకో, లేకపోతే మిరియాల పాలు తాగు అని చెప్తామా? చెప్పమా? అయిపోయి అంత సీరియస్గా చూస్తున్నారండి. దేవునికి స్తోత్రం. మాట్లాడమా? అక్కలు లేకపోయినా సరే, తుమ్ముతా సరే, ఏం రంపా అవి ఏమీ లేదని సరే ఏం చేద్దాం? ఏమన్నా మిరియాల పాలు తాగు, అవి తాగు అని ఏం చేద్దాం? విచిత్రం ఏంటంటే అమ్మాయి అన్నిటి గురించి మాట్లాడతారు కానీ యేసు గురించి మాట్లాడరు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, ఏం చేయడానికి వచ్చాడు, యేసు బాబు నమ్ముకుంటే ఏం జరుగుతుంది అని చెప్పాలి కదండి. నేను చాలా సందర్భాలు చెప్తాను. నేను బస్సు మీద ప్రయాణం చేసే రోజుల్లో కండక్టర్ గారు 17 రూపాయలు ఇచ్చాడు నాకు ఎగస్ట్రా. తండ్రి స్తోత్రం ప్రభా, 17 రూపాయలు అంటే ఆ రోజుల్లో గొప్పతనం కదని ప్రార్థన చేసుకున్న జోబులో, అబ్బా హల్లెలూయా ఎంత అద్భుతం చేశాడని జోబులో వేసేసుకోకుండా మొత్తం మీద కండక్టర్ గారికి ఆడు మొత్తం 10 ఏళ్ళకి ఉంగరాలు ఎట్టేసాడు. దేవునికి స్తోత్రం. నేను మనసులో అనుకున్నా ఇంకో 5 ఏళ్ళు ఉంటే ఈడు ఎట్టేద్దుడు అనుకున్నాను. వీడికి ఎలాగైనా సరే యేసు ప్రభుని గురించి చెప్పాలని మెల్లగా ఆ కండక్టర్ సీటు పక్క చేరి మొదలెట్టి సార్ మీరు నాకు డబ్బులు ఇచ్చారు, ఎక్కువ ఇచ్చారు అన్నాను. జోబులో నెట్టాను. దేవునితో దాడు ఇచ్చేయని లోపల వేసుకుంటాడు ఎండగా, అంతే కదా, వెళ్ళరా అంటాడు కదా. ఆ జోబులు ఎట్టుకుని మొత్తం మీద ఆడికి మొదలెట్టి అయ్యా నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, సేవ చేస్తున్నానండి అని చెప్పి మొత్తం మీద ఆడికి ఏదోలాగా 4 ముక్కలు బస్సు దిగే లోపల డబ్బులు ఇవ్వకున్నాడు. సువార్త చెప్పాను. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చివరికి డబ్బులు ఇచ్చి ముందు కిందకి దిగేటప్పుడు నమ్మితే రచ్చ, నమ్మకపోతే శిక్ష అన్నాను. దేవునికి స్తోత్రం. అంటే ఏమన్నా నమ్మితే రక్ష, నమ్మకపోతే శిక్ష. అర్థమైందా? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి ఏం విధించబడును. ఒరే అదిరా బాబు అని చెప్పేసి ఆడికి అప్పుడు డబ్బులు బస్సు ఇచ్చేటప్పుడు దిగే ముందు అప్పుడు ఇచ్చి దిగాడికి నేను యేసుబాబు నమ్ముకున్నాను కాబట్టి ఇచ్చాను రా, ఎవడైనా ఏం చేస్తాడు జోబులు వేసుకుని ఆగి వెళ్ళిపోతుందని చెప్పేసి ఆడికి సువార్త చెప్పాను. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారంటే దైవ జనాంగమా మనం మాట్లాడాలి, యేసును గురించి మాట్లాడాలి. అందుకే దేవుని వాక్యంలో ఏముందో తెలుసా? నీవు లేచినప్పుడు కూర్చున్నప్పుడు వాక్యం గురించే మీ పిల్లల దగ్గర ఏం చేయాలా? మాట్లాడాలన్నది. అంతే కదా. ఇక్కడ నేనేమంటాను, ఒకరితో ఒకడు మాట్లాడుకోవటం అనేది ఐక్యతను సూచిస్తుంది, యూనిటీని సూచిస్తుంది. ఆ ఐక్యత కుటుంబంలో ఉండాలి, అదే ఐక్యత సంఘంలో ఉండాలి,
అదే ఐక్యత అన్నదమ్ముల మధ్యలో ఉండాలి, అదే ఐక్యత సహోదరు మధ్యలో ఉండాలి. అందరు మధ్యలో కూడా ఏముండాలండి? ఒకరితో ఒకడు మాట్లాడుకునే ఐక్యత ఉండాలి. కొంతమంది మాట్లాడరు, మూగదేవుళ్ళగా ఎంత చెప్పినా సరే దేవునికి స్తోత్రం ఇలా చూస్తూ ఉంటారు, ఇలాగా నా వంక చూడండి ఇలా చూస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. మరి పైన ఏముందో నాకు తెలియదు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఏముంటుంది? ఇంటికి దిష్టి బొమ్మ ఉంటుంది చూడండి, నోరు ఆగిలించిన పిడత బొమ్మ ఉంటుంది, అది ఆడంక అలా చూస్తూ ఉంటాడు. మాట్లాడుకుంటే ఏముంటుంది? కొంతమంది మూగదేవుళ్ళలాగా మాట్లాడరు, అలా చాలా డేంజర్ అండో. ఏసు రక్తవేజం ఆడు గోడ మీద పిల్లు ఓటం ఎటుంటాడు దాటేస్తాడు దేవునికి స్తోత్రం. ఆడు చిక్కడో దొరకడో, ఆడే మాట మీద పడడు దేవునికి స్తోత్రం. ఆడేమంటాడంటే తానా తందాన అంటాడు దేవునికి స్తోత్రం. అంతే, ఆడ అయిపోయి చాలా డేంజర్ ఆడు ఏసు రక్తవేజం. చెప్పండి హల్లెలూయా. యేసుబాబు దొరకడు కానీ యేసుబాబుని పుట్టలెట్టేద్దాం అనుకుంటాడు. యేసుబాబు దొరకడు కానీ యేసుబాబుని ఏం చేద్దాం అనుకుంటాడు. హలో, ఈరోజు ఒకరితో ఒకరు మాట్లాడుకునేది ఎందుకంటే అక్కడ యూనిటీ, ఐక్యత చూపిస్తుంది కాపర్లందరూ. ఇది విశ్వాసులు ఉన్న వాళ్ళు ఐక్యత ఉండాలి, సేవకుల మధ్యలో ఐక్యత ఉండాలి, కాపర్ల మధ్యలో ఐక్యత ఉండాలి, విశ్వాసులందరి మధ్యలో, విశ్వాసులు సేవకుల మధ్యలో ఏముండాలి? కూర్చుని మాట్లాడుకోవాలండి. వారు ఒకరితో ఒకరు ఏం చేశారండి? మాట్లాడుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరూ గట్టిగా చెప్పండి హల్లెలూయా. నాలుగవదిగా దేవుని బిడ్డలారా, ఐదవదిగా మనం చూసినప్పుడు వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని డైరెక్ట్ 16-17 వచనం, వారు త్వరగా వెళ్ళి మరియను యోసేపును వారు చూచి శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు. ఐదవదిగా ప్రభువును గురించి ఏం చేశారు? ప్రచురము చేశారు. దేవునికి స్తోత్రం. అంటే ప్రచురణ చేయడం అంటే అర్థం ఏమిటి? ఇతరులకు చెప్పడాన్ని ఏంటండి? ప్రచురం చేయడం. ఐదవదిగా దేవుని బిడ్డలారా, వీళ్ళు ఏం చేశారు అంటే యేసుక్రీస్తు ప్రభులు, నేనేమంటానంటే ఆయన కార్యాలను గురించి ప్రచురించాలి అంటే ఇతరులకు చెప్పాలి. చూడండి 96వ కీర్తనలో 3వ చరణంలో దావీదు ఒక చక్కని మాట అంటున్నాడు. 96వ కీర్తన 3వ చరణం, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించండి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ఏం చేయాలి? అమ్మా, ఎక్కడ ప్రచురించాలరా? అన్యజనులలో ఆయన మహిమను ఏం చేయాలి? ఇప్పుడు ఈ గొర్రెల కాపర్లు చేసిన పని ఏంటమ్మా? ఆయన మాటను గురించి ఏం చేశారండి? ప్రచురం చేశారు, ప్రచారం చేశారు. ఇప్పుడు ఇక్కడ ఏముంది? అన్యజనులలో ఆయన మహిమను ప్రచురం చేయాలి. ఏమండి? సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యాలను ఏం చేయాలి? ప్రచురించాలి. ఆయన మహిమను ప్రచురించాలి. మహిమ గల దేవుడండి, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడని ఆయనను గురించి మనం ఏం చేయాలంటే ప్రచురము చేయాలి. ఆమేన్. ఇతరులకు మనం ప్రచురం చేయాలి. చెప్పవలసిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత మన మీద ఉంది. ఆమేన్. కాబట్టి దైవ జనాంగ మా దేవుని బిడ్డలారా, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆశ్చర్య కార్యాల గురించి మనం ఏం చేయాలి చెప్పండి? ప్రచురించాలి కదా. ఇప్పుడు గెరాసీన్ల దేశంలో ఉన్నవాడిని యేసుప్రభు వారు రాత్రి చెప్పాను, వాడిని బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత ఆయన ఊళ్ళోకి వస్తుంటే జనాలందరూ ఆయన ఏం చేయలేరు, ఊళ్ళోకి రానివ్వలేదు. రానివ్వకపోతే ఆయన వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈ బాగుపడ్డాడు కూడా ఏమంటాడంటే, యేసుప్రభు నేను కూడా నీతో వచ్చేస్తాను, నిన్నే రావద్దన్నారు, నన్ను బతకనివ్వనంటే యేసుబాబు అన్నాడు, రే నిన్ను బాగు చేసింది నువ్వు నాతో కూడా రావడానికి కాదు. చూడండి ఒకసారి మార్కు సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభులు వారు వాడితో చెప్పిన మాట చూడండి. 18వ వచనాన్ని చూడండి. 18వ వచనం, ఆయన ధోని ఎక్కినప్పుడు దెయ్యం పట్టిన వాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయన బ్రతిమాలు కొనెను గాని
ఆయన వానికి సెలవీయక, ఒరే బాబు, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యాలన్నీ వాళ్ళందరికీ నువ్వు చెప్పాలి, ప్రచురం చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువు, ఒరే, నీ జీవితంలో జరిగిన కార్యం ఏం చేయాలా? రాసుకునే పౌడర్ గురించి చెప్తావు, రాసుకునే సబ్బు గురించి చెప్తావు, వేసుకునే శంపసవరాల గురించి చెప్తావు, వీటి గురించి చెప్తావు, వాటి గురించి చెప్తావు. కానీ యేసు ప్రభు నీ జీవితంలో చేసిన కార్యాల గురించి ఎప్పుడైనా చెప్పావా? ఎప్పుడైనా చెప్పామా? తెలియపరిచామా? ఒరే నాన్న, నువ్వు నా కూడా వచ్చేయడానికి కాదురా నిన్ను బాగు చేసింది. నువ్వు వెళ్ళి నీ ఇంటి వారందరి మీద ప్రభువు నీ మీద కనికరపడి చేసిన కార్యాన్ని నువ్వేం చేయాలి? అందరికీ చెప్పండి, చెప్పండి, ప్రచురపరచండి. అనేక మందికి ఏం చేయమన్నాడు? తెలియచేయమన్నాడు. అన్యజనులు ఆయన మహిమను ప్రచురించాలి. ఏమండి, సమస్త జనులకు ఆయన చేసిన కార్యాలు ఏం చేయాలి? ప్రచురపరచాలి, చెప్పాలి. లెక్కలేని కార్యాలు ఆయన మన పట్ల చేస్తున్నాడు. మన పట్ల ఆయన చేసే కార్యాలను గురించి మనం ఏం చేయాలంటే ఇతరులకు ప్రచురపరచాలి. అందుకే మనం చదువుకున్నాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2:9 ఏముంది? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన పిలిచాడు. ఎందుకంటే క్రీస్తు యొక్క గుణాతిశయములను ప్రచురపరుచు. 2:9 పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం రాజులకు యాజక సమూహం. హల్లెలూయా. 5వదిగా క్రీస్తు యొక్క గుణాతిశయములను మనం ఏం చేయాలి? చెప్పండి. ఏం ప్రచురం చేయాలి? అన్యజనుల్లో ఆయన మహిమను ప్రచురం చేయాలి. 2, ఆయన ఆశ్చర్య కార్యాలను ప్రచురం చేయాలి. 3వదిగా ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి. ఎవరు గుణాతిశయములను? క్రీస్తు యొక్క గుణాతిశయములను మనం ఏం చేయాలి? ప్రచురం చేయాలి. ఇప్పుడు వారు ప్రభువును గురించి ఏం చేశారండి? క్రిస్మస్ అంటే ప్రచురం చేయడం, చెప్పడం. అది ఆమేన్. ఎంతమందికి మనం చెప్తున్నాం? ఆయన గుణాతిశయాల గురించి ఎంతమందికి మనం తెలియజేస్తున్నాం? తెలియజేయవలసిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను దేవుడు మన మీద పెట్టాడు. ఆ బాధ్యతను దేవుడు మన మీద పెట్టాడు. ప్రచురపరచాలి. ఇక్కడ చీకట్లో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ప్రభు ఎందుకు పిలిచాడు తెలుసా? ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయాలి. ప్రచురం చేయాలంటే ఇతరులకు మనము చెప్పాలి. చెప్పవలసిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను దేవాది దేవుడు నీ మీద, నా మీద, సర్వలోకములున్న మానవాళి మంది ఎరిగిన ఆయన బిడ్డలమైన మన మీద ఉంది. గొర్రెల కాపర్లు ఏం చేశారండి? ఆయన గురించి ప్రచురపరిచారు, తెలియజేశారు. మనం ఏం చేయాలండి? ఇతరులకి ఏండి ప్రచురపరుద్దాము వద్దా? చెబుదాము వద్దా? నడిపిందాము వద్దా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రచురపరిచి నడిపించవలసిన బాధ్యత. ఇక్కడ ఏముందంటే క్రీస్తు యొక్క గుణాతిశయాలు చెప్పడం అంటే యేసయ్య మంచితనం గురించి చెప్పడం, ఆయన పరిశుద్ధతను గురించి చెప్పడం, ఆయన గుణాతిశయాల గురించి మనము ఇతరులకు చెప్పడం, ప్రచురపరచడం దేవుడు మనకిచ్చిన బాధ్యత. ఎంతమందికి నువ్వు చెప్తావు? చెప్పి ఎంతమందిని మనము నడిపిస్తాం? ఈరోజు గొర్రెల కాపర్లు మనకు మాదిరి. ప్రచురపరచండి, చెప్పండి. ఎంతమంది చెప్పడానికి? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యేసుబాబు పుట్టాడు,
ఆయన గుణాతిశయాలను ప్రచురించవలసిన బాధ్యత నీ మీద, నా మీద, మనందరి మీద ఉంది. ఆమెన్, ఆమెన్. ఆరవదిగా మనం చూచినప్పుడు ప్రచురం చేసేది, గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతుల గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి, అయితే మరియా ఆ మాటలన్నీ తమ హృదయములో తలపోసుకొనుచు భద్రం చేసుకున్నదట. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడిన మాటను బట్టి కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి వారు ఆరవదిగా దేవునిని మహిమపరిచారు. చప్పలు కొట్టండి గట్టిగా. ఆరవదిగా వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి. విచిత్రం ఏంటంటే, వీళ్ళు ఈ మాటలన్నీ చెప్పుతూ ఉంటే మరియ గారంట హృదయములో వాటిని ఏం చేసిందంట చెప్పండి? భద్రం చేసుకుని, తలపోసుకొనుచు భద్రం చేసుకుందంట. వీళ్ళు కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి చూడండి. గొర్రెల కాపులు తమతో చెప్పిందాన్ని విన్న వాటిని గురించి, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునిని మహిమపరుస్తున్నారు. అవునండి, ప్రభువుని మనము మహిమపరచాలి. క్రిస్మస్లో ప్రభుకి ఏం రావాలి? ఏమండి, ప్రభుకి మహిమ వచ్చే పని చేయాలి. మనం చేసే క్రిస్మస్ ద్వారా ప్రభుకి ఏం రావాలి? మనం పెట్టే ప్రేమ విందు ద్వారా ప్రభుకి ఏం రావాలి? మరి పౌలు గారు ఏమన్నారు? భోజనము చేసినను పానము చేసినను దేవుని రెఫరెన్స్ తెలుసు మనకి. దేవునికి స్తోత్రం. భోజనము చేసినను, పానము చేసినను, ముక్క పడినను, ముక్క పడకపోయినను. స్తోత్రం చెప్పండి. ముడిసి పడినను, మెత్తన ముక్క పడినను, పడకపోయినను, భోజనము పానము దేవుని. ఇది నాకు ఈ రోజుకు ప్రభు ప్రాప్తించాడని దేవుని మహిమ కొరకు ప్రార్థన చేసుకుని తినే మొఖాలు ఎన్నున్నాయి. దేవునికి స్తోత్రం. పౌలు అన్నాడు కదండి, భోజనము చేసినను పానము చేసిన ఏది చేసినా దేవుని మహిమ కొరకే చెయ్యాలని అన్నారు. పిలిచిన వాళ్ళకి వస్తే చాలు, మనకు లేకపోతే చాలు. మనోళ్ళు ముందే ఏర్పాట్లు చేసుకున్నారు. దేవుని స్తోత్రం. అది మరి హల్లెలూయా. అది కరెక్ట్ కాదండి నేను అనేది. అంటే ఏం చేసినా దేవుని మహిమ కొరకు చేయాలంటే ఎవడికో తెలుస్తుంది. ఎవరే చూచావా వీళ్ళు చేశారంటే ఎంత క్రిస్మస్ ఉత్తిదే దేవునికి స్తోత్రం, ₹1,00,000 గంగలో పోసినట్టు వేసి దేవునికి మహిమ రావాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అంటే అర్థం ఏంటంటే మనకు లేకపోయినా పర్లేదు, పిలువబడిన వారిని మాత్రం మనము సంతోషపరిచి పంపిస్తే ప్రభు కార్యాలను బట్టి మహిమ రావాలి. మనము భోజనము చేసినను పానము చేసినను దేవునికి మహిమ రావాలి. ఏ పని చేసినా దేవునికి ఏం రావాలి? దేవునికి మహిమ వచ్చే పని చేయాలి. కానీ దేవునికి అవమానము కలిగే పని ఏమి మనము చేయకూడదు. మనము చేసే క్రిస్మస్ ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. అంటే నేనేమంటానంటే ప్రభు పరిచర్యలో ప్రభువుని మహిమపరచాలి. ఇప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చారంటే ప్రభుని మహిమపరుస్తున్నారు. దేనిని బట్టి? కన్న వాటిని బట్టి, విన్న వాటిని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభుని చూడగానే వారిని మహిమపరిచారు. బైబిల్లో రాయబడి ఉంది, కొంతమంది దేవునిగా మహిమపరచలేదట. చూడండి, పౌలు చెప్తూ ఉన్నాడు, రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం నుంచి చదువుదాం. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, గాని వ్యర్థులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షీమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిభా స్వరూపాలుగా మార్చేశారట. వారు తమ దేవునిని ఎరుగయు ఆయనను దేవునిగా ఏం చేయలేదండి? మహిమపరచలేదు.
వారు హృదయాలు అవివేక హృదయాలు అంధకారం అయిపోయినాయి. జ్ఞానులు అని చెప్పుకొనుచు బుద్ధిహీనులైపోయారు. అక్షయుడకు దేవుని మహిమనంట క్షయమైపోయే మనుషులు, పక్షులు, చతుష్పాద జంతువులు, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపాలుగా ఏం చేశారంటే దేవుని మహిమను మార్చేశారు. ఇలా చూడండి, దేవుని మహిమను వీళ్ళు మార్చేశారు. అందుకే ఆయన మహిమోన్నతున్న దేవుడు ఈ లోకములో కన్యక గర్భాన ఉద్భవించవలసిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడిందంటే అందుకే ఏర్పడింది. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏర్పరచవలసిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఏమిటంటే దేవునికి మహిమ రావాలి. ఆమేన్. మనం ఏం చేసినా దేవునికి మహిమ రావాలి. ఒక విచిత్రం ఏంటో తెలుసా? ఈరోజు మనుషులకు మహిమ రావాలని ప్రతి పని చేస్తున్నారు. అది చర్చి డెకరేషన్ అయినా, స్టార్ డెకరేషన్ అయినా, ఇంటి డెకరేషన్ అయినా, మరి ఏదైనా కూడా మహిమ మనకు కాదు, దేవునికి రావాలి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. దేవునిని మహిమపరిచే వారంగా ఉండాలి. వారు విన్న వాటిని గురించి, కన్న వాటిని గురించి, దేవుని కార్యాలను గురించి వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు దేవునిని మహిమపరిచారు. చివరిది 7వదిగా మనం చూసినప్పుడు వాళ్ళు విన్న వాటిని గురించి, కన్న వాటిని గురించి దేవునిని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయ. ప్రభుకి ఏం చేస్తున్నారు వీళ్ళు? స్తోత్రం చేస్తున్నారు. అవునండి, మొట్టమొదటిగా ముందు యేసుబాబు పుట్టాడు అనగానే ఏమండి ఆ దూతలో ఎక్కడే 14 వచ్చిన ఏముంది? సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా. కానీ ముందుగా దేవుని దూతలు ఏం చేసినాయి? స్తోత్రము చేసినాయి. ఆమేన్. యేసుబాబు పుట్టాడని పరలోకములో ఉన్న దేవదూతలన్నీ కూడా ఏం చేసినట? స్తోత్రం చేసినాయట. అంటే మొట్టమొదటిగా ప్రభు పుట్టాడని స్తోత్రం చేసి ఆరాధించిన వాళ్ళు ఎవరంటే దేవుని దూతలు. ఆమేన్. పరలోక సైన్య సమూహాలు స్తోత్రము చేయుచు ఆయనని ఏం చేస్తున్నాయి? ఆరాధిస్తున్నాయి. మొట్టమొదటిగా దూతలు. రెండవదిగా ఎవరంటే ఈ గొర్రెల కాపర్లు. ప్రియులారా, కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి ప్రభువుకి ఏం చేస్తున్నారు మీరు? స్తోత్రము చేయుచు ప్రభువుని ఏం చేస్తున్నారంటే హృదయపూర్వకంగా ప్రభువుకి ఆరాధన చేస్తున్నారు. క్రిస్మస్ అంటే దేవుని పరలోకంలో ఉన్న దేవదూతల కిందకి దిగొచ్చి ఆయనకి ఏం చేస్తారంటే స్తోత్రం చేస్తున్నాయంట. ఆమేన్. హల్లెలూయ. మరి పరలోకంలో దూతలే కదిలి వచ్చేస్తేనే మనం ఏం చేయాలా? గొర్రెలు కాపర్లే రాత్రులు వాళ్ళ పొలంలో ఉంటే వచ్చేసారు. యేసుబాబు ఉంటే ఆగలేక వచ్చి ఏం చేస్తున్నారంటే వారికి ప్రభు స్తోత్రం చేస్తూ ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నారు. దైవజనాంగమ్మ, దేవుని బిడ్డలారా, మన క్రిస్మస్లో ప్రభుకి స్తోత్రం చెల్లించాలి, స్తుతించాలి, హృదయపూర్వకంగా ఏం చేయాలి? ఆరాధించాలి. మూడవదిగా జ్ఞానులు కూడా ఏం చేశారండి? ఆయన దగ్గరకు వచ్చి పూజించారు, సాగిలపడ్డారు, స్తోత్రం చేసి ఆరాధించారు కదా. నేను అంటాను, మన క్రిస్మస్లో ప్రభుని మనము స్తుతించి ఆరాధించే వారంగా నీవు నేను మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయ. నేను అంటాను, ఆయనకు అధిక స్తోత్రం చెల్లించాలంటాడు దావీదు మహారాజు. చదవండి 146వ కీర్తన 20వ వచనం చదవండి. చూడండి, ఆయనను స్తుతించాలి, ఆయనకి స్తోత్రం చెల్లించాలి. ఆమేన్. దైవ జనాంగం, మా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే ఆయన తన వాక్యాన్ని బట్టి నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఆయనకి అధిక స్తోత్రం చెల్లించాలి. నేనేమంటానంటే మన జీవితాల్లో చేసే అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి ప్రభువుకి ఏం చేయాలంటే స్తోత్రం చేయాలి, ప్రభువును స్తుతించాలి, ఆరాధించాలి. ప్రభువు నీ నుండి, నా నుండి, మన నుండి కోరుకునేది అదే. దేవుడు ఆ విధంగా కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి గొర్రెల కాపులు మొట్టమొదటిగా ప్రభువు యొక్క
కార్యాన్ని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నారు. రెండవదిగా బెత్లెహేమునకు వెళ్ళారు. మూడవదిగా ప్రభువుని చూచారు. నాలుగవదిగా వారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఐదవదిగా వారు ప్రభువును గురించి ప్రచురము చేశారు. ఆరవదిగా ప్రభువుని ఏం చేశారు? వారు మహిమపరిచారు. ఏడవదిగా దేవుని బిడ్డలారా, వారు ప్రభువునకు స్తోత్రం చేశారు. కాబట్టి దైవ జనాంగమా, ఈ రాత్రి ఈ క్రిస్మస్ దినమున నీతో నాతో మనందరితో మాట్లాడుతాను. గొర్రెల కాపర్లు ప్రభువును గురించి తెలుసుకుని గ్రహించారు. నీవు నేను తెలుసుకుని గ్రహిస్తున్నామా? రెండవది, యేసు ఉన్న బెత్లెహేము ఉన్న చోటకు వెళ్ళారు. వాళ్ళు యేసు ఉన్న చోటుకు వెళుతున్నామా? 3, యేసయ్యను చూడడానికి వెళ్ళారు. 4, ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. 5, ప్రభువు యొక్క ప్రభువుని ప్రచురం చేశారు. 6, ప్రభువుని వారు మహిమపరిచారు. 7, ప్రభుకి స్తోత్రం చేశారు. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ మనసులో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయన నీ వాక్యం ద్వారా మీరు మాతో, నాతో, అందరితో కూడా మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. నిశ్చయముగా గొర్రెల కాపర్ల గురించి, వారు నాయన చూపిన మాదను గురించి ఈ రాత్రికాల సమయంలో నీ దాసుని ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. ప్రభువా, నీవు మా పట్ల చేస్తున్న కార్యములను గురించి మేము గ్రహించే వారంగా ఉండాలని, తెలుసుకునే వారంగా ఉండాలని, బెత్లెహేమునకు యేసు ఉన్న దగ్గరకు మేము వెళ్ళాలి అని, తండ్రి యేసును చూడాలని మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. విత్తబడిన మాటలు బిడ్డ హృదయాలలో ఈ మాటలు నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి. నిన్ను ప్రచురపరిచే వారముగా, నిన్ను మహిమపరిచే వారంగా, నీకు స్తోత్ర రూపమైన స్తోత్రాలు చెల్లించే వారంగా ఉండాలి. అయ్యా, మా క్రిస్మస్లో సమాజానికి నిన్ను చూపించే క్రిస్మస్గా యేసు నామములో ఉండును గాక. అలాగే ఇక్కడ కూడిన మా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొనండి. విత్తబడిన మాటలు బిడ్డ హృదయాలలో ఈ మాటలన్నీ నీరు కట్టి ఫలింప చేయండి. ప్రతి ఒక్క బిడ్డను కూడా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా బిడ్డల్లో బలహీనులైన వారు ఉన్నారు, వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యం ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని, నిజమైన క్రిస్మస్ ఆనంద సంతోషాలు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో పొందుకునే భాగ్యము దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూండలకు సదాకాలము తోడైయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.